ఆవు పేడ పార్చు పౌడర్, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి, తర్వాత ప్రాఫిట్స్ గురించి, దీంట్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి, క్లియర్గా ఈ వీడియోలో చెప్తా చూడండి. ఆవు పేడ అనేది మన దగ్గర 5 నుంచి 6 రూపీస్ మాత్రమే పడుతుంది పర్ కేజీ వచ్చేసి. మనం పర్ డేకి వచ్చేసి అప్ టు 100 కేజీ వరకు ప్రిపేర్ చేయవచ్చు. ఫ్రెష్ ఆవు పేడ తీసుకొని మీరు ఎండబెట్టి దాన్ని పౌడర్గా కన్వర్ట్ చేయాలి. ఆ పౌడర్గా కన్వర్ట్ చేసేదానికి ఒక మిషనరీ అనేది అవసరం పడుతుంది. అదే ఇండియన్ మార్ట్లో 40,000 మాత్రమే ఉంది. ఇనిషియలీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మిషనరీ 40,000, ఆవు పేడ పర్ కేజీ వచ్చేసి 4 రూపీస్. 15,000 కేజీస్ అనేది పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు, లేబర్ ఛార్జెస్ వచ్చేసి 15,000 రూపీస్ అవుతుంది టోటల్గా వచ్చేసి. అదర్ వన్ వచ్చేసి ప్యాకింగ్, బ్రాండింగ్, ఎక్స్పోర్టింగ్ వచ్చేసి 40,000 అవుతుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 lakh అనేది పడుతుంది. మనం 10 బ్యాచెస్గా డివైడ్ చేసుకుందాం పర్ మంత్ ట్రాన్స్పోర్ట్ చేసుకునే దానికి. స్టెప్ నెంబర్ 3, మనం ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక బ్యాచ్లో వచ్చేసి 1,500 కేజీస్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే 75,000 అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. మంత్కి వచ్చేసి 7.5 lakhs అవుతుంది. ఎందుకంటే 10 బ్యాచెస్ ఇంటూ 75,000 తీసుకుంటే. ఈ బిజినెస్ ఐడియా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కామెంట్లో ఇంట్రెస్ట్ అని కామెంట్ చేయండి. మోర్ డీటెయిల్స్ అనేవి మీకు లింక్ ద్వారా సెండ్ చేస్తా.